హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ టేస్ట్లో నాన్ వెజ్ తినేవారు డెఫినెట్గా చికెన్ ఫ్రైని ఇలా ఫేవరెట్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనం చేసుకునే చికెన్ ఫ్రై మంచి రుచిగా కుదరాలంటే ఒకసారి ఇలా సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి. మంచి రుచిగా ఫేవరెట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై రుచిగా కుదరాలంటే ఒకసారి సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి. మీరు రుచిగా ఫుల్గా చాలా హ్యాపీ. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి ఒక 2-3 నిమిషాలు వాటర్ అన్ని తీసేసి ఇందులో తగినంత కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్లయితే ఒక అరగంట సేపు అయినా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూస్తాం. ఇక్కడ నేను మిగతా ప్రాసెస్ అరగంట తర్వాత చూపిస్తున్నా. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, ఒక 2 తేజ్పత్తాను, 6-7 ఎండుమిర్చిని, హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది బాగా వేగే లోపల అప్పుడే మనకు స్మెల్ వస్తుంది. మనం ఫ్రై చేసుకున్న దాన్ని మిక్స్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు అలా ఉంచండి. ఇందులోనే సన్నగా తరుముకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని బాగా ఫ్రై చేయండి. 2 మిర్చిని వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. లేదంటే మీరు నిలువుగానైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒకసారి కలిపి బాగా మరొక నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ ముక్క అనేది చల్లారినా కూడా గట్టిగా అవ్వకుండా జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇలా ఒక పక్కన బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోకుండా ఫ్రెండ్స్, మా పిల్లలు అరుస్తున్నారు. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని కూడా ఇందులో వేసేస్తాం. ఇది వేసి బాగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలా చికెన్ ఉడికించడానికి ఇన్స్టెంట్గా నీళ్ళేమీ అవసరం ఉండదు. చికెన్ మెత్తగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించండి. ఇది 15-20 మినిట్స్ అయ్యేసరికి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం ఒక ముక్కను బాగా నొక్కి చూసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ టైంలో మీకు ఉప్పు ఏమన్నా తగ్గినట్లుగా అనిపిస్తే 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా 3 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి సింపుల్గా చాలా టేస్టీగా కుదురుతుంది. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.